శ్రీ వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 24. గోబిల నుండి ఉద్భవించిన వైశ్యుల ప్రవరుల పేర్లు. శౌనక మహాముని. ఆ వైశ్యులు కైలాసంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? వారు తిరిగి భూమికి వచ్చి కైలాసాన్ని ఎలా పొందారు అని అడిగితే, పూర్వము సూత మహర్షులు ధర్మనందనుని ఇలాగే అడిగినప్పుడు భగవంతుడైన ఆదిశేషుడు ఆ కథను చెప్పెను. తమ వంశీయుల చరిత్రను ఆదిశేషుని దగ్గర తెలుసుకున్న ధర్మనందనుడు ఆచార్యుడైన చవన మహర్షి దర్శనం చేసుకొని తన యావత్ కథను చెప్పెను. చవన మహర్షి అన్నీ తెలుసుకుని సంతోషించెను. అనంతరం ధర్మనందనుడు తల్లిదండ్రుల దగ్గర వచ్చిన కొడుకుని చూసిన తల్లిదండ్రులు ఆనందించారు. ఈ కథను విన్న వైశ్య ఋషులందరూ సాలంకాయన మహర్షిని చూసి, శిష్యుల హృదయతాపాన్ని తీర్చే సాలంకాయన మహర్షి, మన పూర్వీకుల చరిత్ర మహోన్నతమైనది. ఆ కథలో మీరు విన్నవి చూసినవి వివరంగా చెప్పాలి అని అడిగారు. వారు ఎన్ని సంవత్సరాలు కైలాసంలో ఉండి భూలోకానికి తిరిగి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు భూమిపై ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళారు, గోకర్ణం నుండి జన్మించిన మన పూర్వీకుల పేర్లు ఏమిటి, మన వంశావళి అంతా మీకు తెలుసు. మీరు తప్ప మరొకరు లేరు కాబట్టి మీరు మాపై దయచూపాలని మరియు మొత్తం చరిత్రను మాకు తెలియజేయమని మేము ప్రార్థిస్తున్నాము అన్నారు. అప్పుడు సాలంకాయన మహర్షి, మీరు అడిగినట్లుగా మీ యోగ్యతలను గురించిన ప్రాచీన చరిత్రను సంతోషంగా చెబుతాను, మీరు వినాలి అని చెప్పడం మొదలుపెట్టాడు. అతను ఒక బ్రహ్మదినంలో మొదట జావలో కృతాయుగంలో భూమిపై తమ వంశాన్ని ప్రతిష్టాపించి తపస్సు కోసం కృతని చేయించుకున్నాడు. అప్పుడు సర్వోచ్చిష మనువు కాలంలో తపస్సు చేసి శివుడిని పూజించి కైలాసాన్ని పొందినారు. వైవస్వత మనువు కాలంలో 7వ మహాయుగంలో స్వర్గం నుండి విడగొట్టబడ్డారు. ఆ తర్వాత 18వ యుగంలో ఆ వైశ్యులు క్షీర సముద్రం ఒడ్డున 4 యుగాల పాటు కఠోర తపస్సు చేసి శ్రీ మహావిష్ణువును పూజించారు. గోబిలంలో ఉన్న వారితో పాటు 2 యుగాలు ఆ తరువాత 25వ వర్తమాన మహాయుగంలో గోకర్ణ వివరంతో మళ్ళీ జన్మించారని విన్నాం. వైశ్యులారా, వారి పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి చెప్పడం అసాధ్యం. కానీ వారిలో ప్రసిద్ధులైన ఉద్వాహ, రవిమన్యు, మానాభ, కంకణ, మిత్ర, భగ, గోధగుణ, పంక, మలిన, ప్రహ్వ, టంక, శంక, ముని, కుశ, అనుపాల, అనుపకల, ఇంచుక, గొంచుక, కుండ, కురంటక, కాల, మధుర, మంగళ, హరి, తులసిష్ట, త్రుక, శ్రీరంగ, శ్రీలక, మనన, మగధ, చంద్ర, ఇక్ష్వాకు, ఘంటక, రైభ్య, పలక, ఫట్టన, కుని, మదన, మద్దిక, శృంగ, వసంత, మిథున, కవట, కర్ణాట, చెన్నక, జానక, కల, సనక, సానక, శిషపింగళ, రేభ, హరిత, ఘంటసాల, కళింగ, భద్ర, మద్ర, కృతి, యుగ, గాంగేయ, ముకుల, చండ, దుర్ధన, గ్రంథిశైల, మందార, మైనవ, పృథ్వీ, గోశీల, గుహ్యక, మమ, ప్రకంప, నందిశీల, ఆర్య, మండక, వేణు, వైన్య, మృగ, కంఠ, గుణ, భీమ, భగీరథ, చిత, చింత, చింతాల, భార, పర్వత, కుకుత్మంత, కనక, కుంత, బలిపద్మ, వెన్నక, వస్తిక, కదంబ, పౌలస్త్య, గణప, గూఢోన్మత్త, కరాల, స్మర, మాలవ, కశ్యప, పడగ, పాంచాల, నిషద, దర్ధర, కహ, కపాల, హస్తిక, వస్తిక, శంక, నీచుల, వృచ్చక, క్రమ, మంజుల, పానిస, కాగ్న, మంజుల, ధనద, మానస, కమఠ, కుంజ, రక్తాక్ష, మధుభావన అనేవి పెనుగొండ పట్టణంలో ప్రసిద్ధిగాంచినవి. వీరు ప్రసిద్ధులు, సుగుణీలు, నిత్య దాన ధర్మాలు చేసేవారు, సత్యధర్మంతో ఉన్నారు, అతిథి పూజలు చేసేవారు,
దయాపరులు, పరోపకారాలు చేసేవారు. బ్రాహ్మణ శుశ్రూష ప్రియులు, గురువాజ్ఞ ప్రకారం జీవించారు. నగరేశ్వరుణ్ణి, జనార్దనుణ్ణి, శివకేశవులను పూజిస్తూ ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలను సంపాదించి నలుదిశలా వ్యాపింపజేసి సంతాన సమృద్ధితో సంతోషంతో జీవించారు. ఓ వైశ్యులారా, మీరు ఈ పురాతన పవిత్ర నామాలను ప్రతిరోజు ఉదయం జపిస్తే ఆ ఇల్లు శాశ్వతంగా ధనధాన్య సమృద్ధితో సుసంపన్నమవుతుంది. ప్రపంచంలో ప్రత్యేక కీర్తిని సాధిస్తారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 24 సమాప్తం. మరలా 25వ అధ్యాయంలో కలుద్దాం.